వీడియోస్ ఆల్రెడీ నేను ఒక సిరీస్ అయితే స్టార్ట్ చేశాను. ప్రతి వీక్ లో జరిగిన ఏదైతే ఇంపార్టెంట్ థింగ్స్ ఫ్రమ్ ఇండియన్ పర్స్పెక్టివ్ అనమాట. అంటే మన ఇండియాకి ఇది బెటరా బెస్ట్, లేకపోతే ఇంకా మనం ఇందులో ఏమన్నా బెటర్ గా పెర్ఫామ్ చేయాల్సి ఉందా, లేకపోతే ఎక్కడ మార్చుకోవాలి, ఇట్లాంటి వేరియస్ అదర్ అంటే హోలిస్టిక్ గా ఆల్ రౌండ్ డిస్కషన్స్ చేసి నాకున్న ఒపీనియన్ ని మీ ముందు పెట్టాలని అయితే నేను ట్రై చేస్తున్నాను. ఈ రోజు మనం వీక్ 11th లో ఉన్నాం. ఇప్పటిదాకా మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ టు మై ఛానల్, అండ్ అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ కమింగ్ టు ది న్యూస్, ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి మనందరం చాలా ప్రౌడ్ గా ఫీల్ అవ్వాల్సిన న్యూస్ అనమాట. ఏదైతే మన ఇండియన్ చాలా అంటే భగవద్గీత కానీ నాట్యశాస్త్రం ఇట్లాంటి ఏవైతే వన్ ఆఫ్ ద 2 ఫేమస్ మన స్క్రిప్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి యునెస్కో యొక్క మెమరీ రిజిస్టర్ లో అయితే వాళ్ళు ఇంక్లూడ్ చేయడం అయితే జరిగింది. యునెస్కో మనందరికీ తెలుసు, యునైటెడ్ నేషన్స్ సంబంధించిన ఎడ్యుకేషన్ అండ్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ అనమాట. ఈ యునెస్కోలో ఒక మెమరీ రిజిస్టర్ అనేది ఉంటుంది, ఏదైతే మొత్తం ప్రపంచ దేశాలు మొత్తం మీద ఇట్లాంటి ఓల్డ్ అండ్ అలాగే ఇంపార్టెంట్ ఏవైతే స్క్రిప్ట్స్ కానీ లేకపోతే స్టోరీస్ కానీ ఇట్లాంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆ రిజిస్టర్ లో అంటే ఊరిని జస్ట్ యాడ్ చేస్తారన్నమాట. దానివల్ల ఏంటంటే ఏ కంట్రీది కానీ లేకపోతే పర్టికులర్ దాన్ని యాడ్ చేసినప్పుడు దానికి ఒక పర్టికులర్ సిగ్నిఫికెన్స్, అంటే ప్రపంచం మొత్తం ఇది అంతర్రాజ్య ఏదో అంటే దాన్ని ఏమంటారు వరల్డ్ వైడ్ గా దానికి ఒక గుర్తింపు కానీ లేకపోతే దానికి ఒక యొక్క డిమాండ్ కానీ పెరుగుతుంది అనమాట. సో ఆల్రెడీ మన ఇండియా నుంచి రామచరిత మానస్ తులసిదాస్ గారు రాసింది కానీ లేకపోతే అలాగే విష్ణు శర్మ గారు రాసిన పంచతంత్రం కానీ ఇట్లాంటి ఆల్రెడీ ఈ మెమరీ రిజిస్టర్ లో ఆల్రెడీ ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి. అండ్ ఇప్పుడు మనకి వేదవ్యాస్ చేత రాసిన భగవద్గీత కానీ భరతముని గారు రాసిన నాట్యశాస్త్రం కానీ, ఎందుకంటే నాట్యశాస్త్రం మనందరికీ తెలుసు మొత్తం అంటే కళ మీద ఉన్న ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ బుక్ నాకు సంబంధించి. సో ఇట్లాంటి మన ఇండియా తరపున ఇవన్నీ ఇంకా యాడ్ చేయటం అనేది ఫస్ట్ గర్వంగా ఫీల్ అయినా కూడా, బట్ వీటిని అంటే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లని లేకపోతే ఇట్లా మన వేరియస్ అదర్ స్క్రిప్చర్స్ లేకపోతే బుక్స్ ఇట్లాంటివన్నీ ఈ అంతర్రాష్ట్రీయంగా మనకి గుర్తింపు వచ్చినప్పటికీ మనం దాన్ని యూటిలైజ్ చేసుకోవటంలో అయితే చాలా కిందన ఉన్నాయి. ఎందుకంటే మన ఇండియాలో కూడా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ సుమారు ఒక 30-40 దాకా ఉన్నాయి. దానికి టూరిస్టులను ఎలా రప్పించాలి, లేదా టూరిస్టులు వస్తుంటే వాళ్ళకి ఎలా మనం వాటిని ప్రమోట్ చేయాలి, ఈ మనం ఇంకా అండ్ ఈవెన్ ఒకవేళ అంతర్జాతీయంగా కాకుండా మనకి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఉంది, వాళ్ళందరూ సుమారు మన ఇండియాలో సుమారు 3000 పైచిలుకు ప్రదేశాన్ని ఇట్లా అంటే ఏన్షియంట్ పరంగా కొంచెం ప్రాముఖ్యమైనవి లేకపోతే ఇంపార్టెన్స్ ఉన్నవని గుర్తించారు. అంటే ఇంత రకం అంటే ఒక కల్చరల్ హెరిటేజ్ లేకపోతే ఒక జియోగ్రాఫికల్ హెరిటేజ్ అన్ని మన దగ్గర పెట్టుకొని కూడా అందులో కొన్ని అంతర్జాతీయంగా గుర్తింపు వచ్చినప్పటికీ కూడా మనం ఏదైతే విదేశీయుల్ని వాటిని అట్రాక్ట్ చేసి మన ఇండియా యొక్క టూరిజం ని కల్చర్ ని డెవలప్ చేసుకుంటాం మనం అయితే ఫెయిల్ అవుతున్నాం. కనీసం ఇప్పటి నుంచి అయినా సరే మనం దాని మీద వర్క్ చేయాల్సిన అవసరం అయితే చాలా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మన ఇండియా యొక్క ప్రైడ్ కొన్ని పిఎస్యూస్ ఉంటాయి, అంటే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అంటారు, ఏదైతే చాలా ఉంటాయి అంటే బ్యాంక్స్ లేకపోతే ఆయిల్ కంపెనీస్ అంటే ఓఎన్జీసీ అని హెచ్పిసి అని ఇట్లా ఉంటారు. బట్ నాకు సంబంధించినంత వరకు మన ఇండియన్ పిఎస్యూస్ లో ఇస్రో ఒకటి, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఒకటి, డిఆర్డిఓ ఒకటి, అంటే ఎవరి పని వాళ్ళు బాగానే చేస్తున్నారు, నేను కాదంట్లో అందులో ఎవరినైనా చిన్నబుచ్చేది కాదు. కానీ బట్ ఏవైతే డిఆర్డిఓ కానీ ఇస్రో కానీ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కానీ ఒక రకంగా మన ఇండియన్స్ కి లేకపోతే మన ఇప్పుడున్న సిచ్యువేషన్ కి మనకి టైం ప్రకారం ముఖ్యంగా మన సెక్యూరిటీ పరంగా అంటే మనకి డిఫెన్స్ పరంగా ఈ 3 చాలా ఎక్సెప్షనల్ వర్క్స్ అయితే చేస్తున్నాయి. ఆ వేలోనే లేకపోతే ఆ దిశగానే రీసెంట్ గా డిఆర్డిఓ ఒక డైరెక్ట్ ఎనర్జీ వెపన్ అయితే ఒకటి ఆల్రెడీ టెస్ట్ చేసి సక్సెస్ఫుల్ గా టెస్ట్ చేశారు. అండ్ టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఇది మనం సుమారు కనీసం ఒక 5-10 years ముందే డెవలప్ చేసి ఉండాల్సింది. ఎందుకంటే ఇప్పటికే చాలా కంట్రీస్ వీటిలో ముందుకెళ్ళిపోయినాయి. అది చైనా అవ్వచ్చు, లేకపోతే అమెరికా అవ్వచ్చు, రష్యా అవ్వచ్చు, జపాన్ అవ్వచ్చు, ఇట్లాంటి వేరియస్ కంట్రీస్ ఆల్రెడీ ఇట్లా డైరెక్ట్ ఎనర్జీ వెపన్స్ అంటారంటే ఏం లేదు. ఇప్పుడు మీకు తొందరగా చెప్పాలంటే వీటి వల్ల యూజ్ ఏంటంటే ఒకవేళ రేపు పొద్దున్నే ఎవరైనా మన మీద మిసైల్స్ కానీ లేకపోతే ఎయిర్ క్రాఫ్ట్స్ తో కానీ డ్రోన్స్ తో కానీ మన మీద అంటే మన ఇండియా చుట్టుపక్కల సరిహద్దుల్లో లేకపోతే మన ఇండియన్ వాటర్స్ లో ఎక్కడైనా సరే ఎవరైనా కొంచెం కిరికిరి పనులు చేస్తే వాళ్ళని న్యూట్రలైజ్ చేయడానికో లేకపోతే ఒకవేళ ఇంకా యుద్ధం దాకా వెళ్తే వాళ్ళతో మనం అంటే పోరాడటానికో ఇప్పటిదాకా ఉన్న ప్రకారం ఏంటంటే మనం మిసైల్స్ ఫైర్ చేయాలి, లేకపోతే ఇంకేమైనా సమ్ అదర్ థింగ్స్ ఉంటాయి, బాంబ్స్ అని ఇట్లాంటివి. బట్ అవి ఏంటంటే కాస్ట్లీ అనమాట. ఇప్పుడు ఒక మిసైల్ వదలాలంటే దాని కాస్ట్ ఇవన్నీ ఉంటాయి. బట్ ఈ లేజర్ వెపన్స్ ఏంటంటే లైట్ స్పీడ్ తో కొంచెం ఎనర్జీ పార్టికల్స్ ని గనక ఆ యొక్క ఎయిర్ క్రాఫ్ట్ మీద కానీ డ్రోన్ మీద కానీ మిసైల్ మీద కానీ మనం కరెక్ట్ గా టార్గెట్ ఫిక్స్ చేసి కనుక చూపించగలిచి చాలా లో కాస్ట్ తో ఆ యొక్క డ్రోన్ కానీ లేకపోతే ఆ యొక్క ఎయిర్ క్రాఫ్ట్ ని కానీ మనం న్యూట్రలైజ్ చేయగలం. బట్ డిఆర్డిఓ ఇప్పటికి ఇది డెవలప్ చేసినా అది సక్సెస్ఫుల్ అయింది, ఓకే, ఆల్ ది బెస్ట్ అండ్ అలాగే ప్రౌడ్ ఆఫ్ ఇట్ అనమాట. బట్
ఇప్పటికి ఏంటంటే దీని యొక్క రేంజ్ కేవలం 5 కిలోమీటర్స్ మాత్రమే. 5 కిలోమీటర్స్ రేడియస్ లోపు వచ్చి ఏదైనా డ్రోన్ కానీ, ఎయిర్ క్రాఫ్ట్ కానీ, మిసైల్స్ కానీ ఇది న్యూట్రలైజ్ చేయగలదు. బట్ వేరే కంట్రీస్ ఏదైతే యూఎస్ఏ కానీ, చైనా కానీ, రష్యా కానీ ఇవన్నీ ఆల్రెడీ 40 కిలోమీటర్స్, 50 కిలోమీటర్స్, 100 కిలోమీటర్స్ రేంజ్ ఉన్న లేజర్ వెపన్స్ ఆల్రెడీ తయారు చేసి కూర్చున్నారు. కాబట్టి మనం ఇంకా వీటి మీద డెవలప్ చేయాల్సింది అయితే ఇంకా చాలా ఉంది. బట్ ఎనీవేస్ ఆల్ ది బెస్ట్ ఫర్ డిఆర్డిఓ. అండ్ అలాగే దాని ఏమంటే కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద ఇండియా అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా వన్ ఆఫ్ ద గుడ్ న్యూస్. ఎందుకంటే ఫస్ట్ గుడ్ న్యూస్ కవర్ చేద్దాం, లాస్ట్ లో 1 or 2 నెగిటివ్ కూడా ఉన్నాయి, అవి కూడా మాట్లాడుకుందాం. అండ్ గుడ్ న్యూస్ లో ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే ఏదైతే జపాన్ దేశం ఏదైతే ఉందో మనకి E5 అండ్ E3 షిన్కాన్సేన్ క్లాస్ కి చెందిన బుల్లెట్ ట్రైన్స్ ని మనకు ఒక రకంగా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే ఇస్తారనేది చెప్పారు. ఒక 2-3 ట్రైన్స్ ఇస్తారు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. దానివల్ల ఏంటంటే ఏదైతే మనకి ముంబైకి అహ్మదాబాద్ మధ్య ఆల్రెడీ ఎప్పుడో 2016-17 ఆ టైంలోనే బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ ఆల్రెడీ శంకుస్థాపన చేయడం అయితే జరిగింది. అండ్ అలాగే నియర్లీ ఒక 50-60% వర్క్ కూడా మోస్ట్లీ కంప్లీట్ అయిందని అంటున్నారు. కానీ బట్ ఇంకా ఆపరేషన్ లోకి అయితే రాలేదు. బట్ ఇది 2027 or 26 ఆ టైంకి ఆపరేషన్ లోకి వస్తుంది బుల్లెట్ ట్రైన్ అనేది చెప్తున్నారు. అప్పుడు ఏదైతే బుల్లెట్ ట్రైన్ అంటే మనం ఆల్రెడీ ఆబ్వియస్ గా కొనాలి, కాబట్టి అది కొనకుండా జపాన్ వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఉన్న E5 అండ్ E3 అంటే ఆ యొక్క మోడల్స్ అనమాట షిన్కాన్సేన్ క్లాస్ యొక్క బుల్లెట్ ట్రైన్స్ ని మన ఇండియాకి ఫ్రీగా ఇవ్వటానికైతే ఆల్రెడీ ఒక బేసిక్ లెవెల్ అండర్స్టాండింగ్ అయితే ఆల్రెడీ డెవలప్ చేసుకున్నారు. అండ్ దీనివల్ల జపాన్కి ఏంటంటే ఒకటి వచ్చి మన ఇండియాలో ఏదైతే రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో, లేదా రైల్వేస్ ఎక్స్పాన్షన్ ఏదైతే ఉందో అది చాలా హ్యూజ్ లెవెల్లో అయితే జరుగుతుంది. అండ్ అలాగే రానున్న రోజుల్లో మన ఇండియాలో ఓన్లీ నాట్ జస్ట్ అంటే ముంబై, అహ్మదాబాద్ అనేది ఒక స్టార్టింగ్ పాయింట్ అనమాట. ఇంకా అట్లాంటి చాలా చోట్ల ప్లాన్ చేస్తున్నారు కూడా. సో ఆ టైం వచ్చినప్పుడు జపాన్కే ఈ కాంట్రాక్ట్ కానీ, జపాన్కే ఈ యొక్క ఆర్డర్స్ కానీ వచ్చేదానికి వీళ్ళు ఒక రకంగా ముందే ఒక బటర్ పోస్తున్నారని అయితే అనుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే జపాన్ ఆల్రెడీ E10 ఇందాక మీకు చెప్పినట్టు ఇది E5 అండ్ E3 క్లాస్ సిరీస్ కి సంబంధించింది. వాళ్ళు ఆల్రెడీ E10 కూడా ఒకటి ఆల్రెడీ అండర్ డెవలప్మెంట్ లో ఉంది. ఇప్పుడు ఇది E5, E3 కనుక ఇండియాకు ఆల్రెడీ ఇస్తే ఇక్కడ ఇండియాలో ఉన్న ట్రాక్స్ కానీ, ఇక్కడ ఉన్న ఇండియాలో ఉన్న క్లైమేట్ కానీ, అట్మాస్ఫియర్ కానీ, యూసేజ్ కానీ ఇవన్నీ వాళ్ళకి తెలిస్తే E10 సిరీస్ ఏదైతే వాళ్ళు డెవలప్ చేస్తున్నారో వాళ్ళు ఇండియాకి కూడా సూటబుల్ గా ఉండేవి అందులో పెట్టేదానికో, లేదా ఇండియాకి కూడా కస్టమైజబుల్ గా రెడీ చేయడానికో వాళ్ళకి యూస్ఫుల్ అవుతుందన్న 2 ఉద్దేశాలతో మనకైతే ఈ 2 ఫ్రీగా అవటం అయితే జరుగుతుంది. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ అని చెప్పాలి. ఎందుకంటే మన ఏషియా ఖండంలో మన ఇండియాకి ఎవరైనా బాగా అతి దగ్గర కంట్రీ ఏదైనా ఉందంటే నాకు సంబంధించి జపాన్ అనే చెప్తాను. ఎందుకంటే జపాన్ యొక్క ఏదైతే గోల్స్ కానీ, వాళ్ళ యొక్క ఆలోచనలు కానీ, లేదా వాళ్ళ యొక్క ఇవి కానీ మోస్ట్లీ మన ఇండియాకి లింక్ అయితే ఉంటాయి. ఏదో 1 or 2 రష్యాలో కానీ, రష్యా థింగ్ లో కానీ, లేదా ఇంకేదన్నా వేరే కంట్రీ 1 or 2 ఇన్స్టెన్సెస్ తప్ప మోస్ట్లీ ఇండియా అండ్ జపాన్ ఒకే పాత్ లో అయితే నడుస్తారు. అండ్ అలాగే మన ఇండియాలో చాలా అంటే జపనీస్ కంపెనీస్ కానీ, అండ్ అలాగే జైకా నిధులు అంటారు, జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ ఏజెన్సీ అని చెప్పని ఉంటుంది. వాటి నుంచి మన ఇండియాకి ఈవెన్ మన బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ కూడా సుమారు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ చాలా 0.25% ఇంట్రెస్ట్ లేదు, అది కూడా 10 years 15 years లోపు కట్టేటట్టు చాలా తక్కువ ఇంట్రెస్ట్ తో కూడా మనకి ఈ బుల్లెట్ ట్రైన్ కడతానికి, ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కడతానికి కూడా జపాన్ యొక్క నిధులతోనే మనం కడతాము. సో మనకి జపాన్ కి చాలా కల్చరల్ గా, ఎందుకంటే World War II అప్పుడు కానీ, ఆ తర్వాత షింజో అబే గారు ఉన్నప్పుడు, ఆయన ఇప్పుడు లేరు బట్ చనిపోయారు, కానీ అప్పటి నుంచి ఈవెన్ మన్మోహన్ గారు టైంలో కానీ, లేదా మోడీ గారి టైంలో కానీ జపాన్ కి ఇండియాకి చాలా మంచి ర్యాప్ అయితే ఉందని చెప్పాలి. అండ్ లెట్స్ సీ ఇంకా ఈ పార్ట్నర్షిప్ అనేది చాలా బెటర్ గా ముందుకెళ్లాలని నేనైతే కోరుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇండియన్ హైవేస్. నేను అంటే ఏదైతే మోడీ గారు క్యాబినెట్ ఏదైతే ఉందో, నేను కొంతమంది మినిస్టర్స్ ఒక 4-5 మినిస్టర్స్ అయితే నేను బాగా ఫాలో అవుతాను. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు, లేకపోతే వాళ్ళ యొక్క ఏదైనా కాన్క్లేవ్స్ కి అటెండ్ అవుతున్నారా, మీటింగ్స్ కి అటెండ్ అవుతున్నారా, లేకపోతే ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు అనేది నేను బాగా ఫాలో అవుతాను. అందులో వన్ ఆఫ్ ద మినిస్టర్స్ అయితే నితిన్ గడ్కరీ గారు. అంటే మన ఇండియాలో ఉన్న కొన్ని బ్యూరోక్రాటిక్ ప్రాసెస్ వల్ల, లేకపోతే ఇంకైనా సమ్ అదర్ ప్రాసెసెస్ వల్ల కొన్ని థింగ్స్ లేట్ అవ్వచ్చు, కానీ బట్ ఈయన విజన్ కానీ, లేకపోతే ఈయన మాటలో కానీ, లేకపోతే ఈయన చెప్పే థింగ్స్ కానీ ఒక రకంగా మన ఇండియాకి సూటబుల్. అండ్ అలాగే మన ఇండియా చేయాల్సిన పని లేనప్పుడు, బట్ యాజ్ యూజువల్ కొన్ని థింగ్స్ ఉంటాయి కాబట్టి మన ఇండియాలో అవన్నీ వెంటనే అయితే ముందుకెళ్ళలేవు, కాబట్టి కొన్ని జరగచ్చు, కొన్ని హాఫ్ జరగచ్చు, కొన్ని పూర్తి స్థాయిలో జరగలేకపోవచ్చు. బట్ ఈయన చెప్పిన అయితే కరెక్ట్ అని నేనైతే నా ఒపీనియన్ అనమాట. మేబీ 1 or 2 డిఫరెన్సెస్ ఉండొచ్చు ఎవరికైనా. ఆయన రీసెంట్గా ఏంటంటే మన ఇండియాలో రానున్న 2-3 సంవత్సరాల్లో 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టి 25,000 కిలోమీటర్ల హైవేలు డెవలప్ చేస్తామనేది చెప్పారు.
అండ్ నాకు తెలిసినంత వరకు మన ఇండియా ఇప్పటికి అంటే సుమారు 75-77 సంవత్సరాలు మనకి దాన్ని ఏమంటారు ఇండిపెండెన్స్ స్వతంత్రం వచ్చి అయిపోయింది. బట్ ఇప్పటికీ కూడా మన రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాల్సిన లెవెల్లో లేదని అయితే నా ఒపీనియన్. అంటే ఈ బ్లేమ్ ఎవరి మీదైనా ఇచ్చు, ఇందులో అన్ని గవర్నమెంట్స్ ఉన్నారు. కాంగ్రెస్ ఎక్కువ టైం ఉంది, తర్వాత జనతాదళ్ ఉంది, ఆ తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒక 5 సంవత్సరాలు చేశారు. మళ్ళీ గత 12-13 సంవత్సరాల నుంచి మళ్ళీ బీజేపీనే అధికారంలో ఉంది. సో ఇది ఏమంటే కాంగ్రెస్ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, లేదా ఇంకోటి ఏదో ప్రభుత్వం అనే దానికన్నా ముందు అసలు ముందు మనకి ఏదైతే ఈ ప్రాజెక్ట్స్ కానీ లేదా పాలసీ కంటిన్యూటీ లేకపోవడం వల్ల మన బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మనం డెవలప్మెంట్ చేసుకోలేము. బట్ ఎట్ లాస్ట్ ఎప్పటికైనా సరే ఎంతో కొంత ఫోకస్ పెడుతున్నారనేది మనం ఆనందించాలి. బట్ మీకైతే నేను వికీపీడియా నుంచి ఒక లిస్ట్ అయితే తీశాను. అసలు ఓవరాల్ గా మొత్తం ప్రపంచం మొత్తం మీద ఏదైతే హైవేస్ ఎవరి దగ్గర ఎక్కువ ఉన్నాయి, ఎలా ఉన్నాయి అంటే ఓన్లీ ఓవరాల్ హైవేస్ లో కనుక ఇది చూడండి మీరు. ఇది టోటల్ చూస్తే మీకు చైనా కన్నా మళ్ళీ మన ఇండియా ఉన్న అమెరికా ముందు కనబడతారు, కానీ ఇది చూడకండి. ఇది టోటల్ రోడ్ అనమాట. అందులో సిమెంట్ రోడ్లు ఉంటాయి, ఆర్ఎన్బి రోడ్లు ఉంటాయి, ఈ దాన్ని ఏమంటారు మట్టి రోడ్లు అన్నీ ఉంటాయి అనమాట. ఇక్కడ ఓన్లీ మీరు ఇక్కడ చూడాలి పేవ్డ్ అన్పేవ్డ్ చూడండి. పేవ్డ్ లో మనకి సుమారు 45 లక్షల కిలోమీటర్లు అనుకోండి, అమెరికాకి 43 లక్షలు, చైనాలో 52 లక్షలు. అన్పేవ్డ్ లో 22 లక్షలు, 22 లక్షలు. చైనా కేవలం 10,66,000 కిలోమీటర్లు మాత్రమే అన్పేవ్డ్, అంటే ఈ రబ్బీస్ రోడ్లు, గ్రావెల్ రోడ్లు అంటారు కదా, అలాంటివి అనమాట. చూడండి ఇవి ఆఖరికి ఇండియా కన్నా అమెరికా కన్నా సుమారు ఒక 10 లక్షల కిలోమీటర్లు ఎక్కువ అనమాట. ఏమిటంటే అన్ని కాంక్రీట్ లేకపోతే సిమెంట్ రోడ్. అండ్ ఇక్కడ థర్డ్ చూడండి కంట్రోల్డ్ యాక్సెస్ అన్న, అంటే ఎక్స్ప్రెస్ వేస్ అనమాట. అంటే పెద్ద పెద్ద హైవేస్ 6 లైన్, 8 లైన్, 10 లైన్ అన్న రోడ్స్ మన ఇండియాలో కేవలం 6,000 కిలోమీటర్లు మాత్రమే ఉంది. అవి కూడా రీసెంట్ గా పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ అని, ఉత్తరప్రదేశ్ హైవే అని, లేకపోతే గ్రీన్ హైవేస్ అని ఇప్పుడు ఈ మధ్య వచ్చింది, తిరిగి ఒక 5-10 ఇయర్స్ నుంచి. అమెరికాలో కూడా మళ్ళీ ఎక్కువ 76,000 కిలోమీటర్లు. ఈ చైనా మళ్ళీ వేరే లెవెల్ 1,83,000 కిలోమీటర్లు. సో మనం చైనాతో పోలిస్తే హైవే ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో చాలా కిందనైతే ఉంది. ఇంకా చాలా డెవలప్మెంట్ ఎందుకు చేయాలంటే జాన్ ఎఫ్ కెనడీ అని చెప్పని అమెరికన్ వన్ ఆఫ్ ద ప్రీవియస్ ప్రెసిడెంట్స్ అనమాట. ఆయన ఒక కొటేషన్ చెప్తారు, అది ఏంటో మీకు చదివి వినిపిస్తే ఇందులో చాలా అర్థం ఉంది మనం తెలుసుకోవాలి. అమెరికన్ రోడ్స్ ఆర్ గుడ్ నాట్ బికాస్ అమెరికా ఈజ్ రిచ్, బట్ అమెరికా ఈజ్ రిచ్ బికాస్ అమెరికన్ రోడ్స్ ఆర్ గుడ్. దీని అర్థం ఏంటంటే అమెరికన్ రోడ్స్ బాగున్నాయి అంటే అమెరికా ధనవంత దేశం అని కాదు, లేదా ధనవంతమైన దేశం కాబట్టి అమెరికా రోడ్లు బాగున్నాయని మీరు అనుకోకండి. అమెరికా రోడ్లు బాగున్నాయి కాబట్టి అమెరికా రిచ్ అయిందని చెప్పని ఆయన చెప్తున్నా. అంటే రోడ్స్ యొక్క ఇంపార్టెన్స్ మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. దీంతో పాటు రోడ్స్ నాట్ జస్ట్ అంటే దీనికి ఇండైరెక్ట్ గా ఎకానమీలో చాలా వెయిటేజ్ ఉంటుంది ఈ రోడ్డు ఇలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీటన్నిటికి. ఎందుకంటే రోడ్స్ మీదే మన మోస్ట్లీ మన ట్రక్స్ ద్వారా లేకపోతే ఇంకేమైనా వ్యాన్ ద్వారా గూడ్స్ ట్రాన్స్పోర్టేషన్ జరుగుద్ది. అండ్ అలాగే ఏదన్నా మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసామంటే ఆ యొక్క ఫ్యాక్టరీ నుంచి పోర్టుకో ఎయిర్పోర్ట్కో వెళ్ళాలంటే 90% మనకి రోడ్ ట్రాన్స్పోర్టే ఉంటుంది. వీటన్నిటికి లాజిస్టిక్స్ పరంగా మనం చాలా ఇదైతే తప్ప మన ఇండియన్ ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ పవర్ హౌస్ అని మనం ఏదైతే అనుకుంటున్నామో చైనా పడిపోతుంది, అయితే చైనా మీద టారిఫ్ పెట్టారు, ట్రేడ్ వార్ జరుగుతుంది, ఇప్పుడు కంపెనీస్ అన్ని మన ఇండియాకి వచ్చేస్తున్నాయి, యాపిల్ వచ్చేసింది, బోయింగ్ వచ్చేసింది, లేకపోతే శాంసంగ్ వచ్చేసింది, మనం ఏదైతే అనుకుంటున్నాం ఇంకా అది ఒక రకంగా అవన్నీ స్టార్టింగ్ అనమాట. ఇంకా చాలా బెటర్ గా చేయొచ్చు. వాటికి రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో చూద్దాం ఈ లాజిస్టిక్స్ కాస్ట్ అండ్ అలాగే ఇందాక మీకు చెప్పినట్టు ఈ యొక్క ఏదైతే ఎక్స్ప్రెస్ వేస్ కానీ లేకపోతే అన్పేవ్డ్ రోడ్స్ కానీ వీటన్నిటిని బెటర్ గా చేయాలని అయితే అనుకుంటున్నా. అండ్ దీంతో పాటు ఇంకొక న్యూస్ ఏంటంటే ఇప్పుడు శాటిలైట్ బేస్ అంటే మనకి టోల్ ఉంటుంది. నాకు మన ఇండియాలో అర్థం కానిది ఏంటంటే అండ్ అలాగే బాధ ఏంటంటే రోడ్స్ వేయటానికి గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది, దానికోసం మళ్ళీ అప్పులు తీసుకుంటారు, ఎన్హెచ్ఏ అప్పులు తీసుకుంటది. ఒకవేళ మన బోర్డర్ స్టేట్స్ అంటే లైక్ అస్సాము, ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్ ఇట్లాంటి చోట్ల అయితే బిఆర్ఓ బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ అని ఉంటుంది, వాళ్ళు అప్పులు తీసుకుంటారు, కాంట్రాక్టర్స్కి ఇస్తారు, మన దగ్గర టోల్ ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు. బట్ ఇంకా రోడ్స్ సరిగ్గా ఉండవు, రోడ్లోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా ఉండదు, లేకపోతే రోడ్ల మీద సంవత్సరాల తరబడి టోల్ కలెక్ట్ చేస్తానే ఉంటారు. సో వాటర్ ఇట్ మెబర్ దాన్ని మళ్ళీ వేరే డిస్కషన్ అయ్యే టాపిక్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే రీసెంట్ గా టోల్ ఏదైతే ఉందో దాన్ని కలెక్ట్ చేసే ప్రాసెస్ లో చాలా మార్పులు అయితే తీసుకొచ్చారు.
ఫాస్ట్ ట్యాగ్ అన్నారు, లేకపోతే ఎలక్ట్రానిక్ టైప్ అన్నారు. అవన్నీ ఇంకా పూర్తి స్థాయిలో అనుకున్నంత రిజల్ట్స్ రాలేదు కాబట్టి ఇప్పుడు శాటిలైట్ బేస్ అంటే జీపీఎస్ అనమాట. అంటే మన కార్లో ఆల్రెడీ ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద కార్స్ కి జీపీఎస్ అయితే ఉంటుంది. దాని బేస్ తో ఎవరు ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేశారన్న దాని మీద వాళ్ళకి టోల్ వేయాలి అని ఒక ప్రొసీజర్ అయితే ఉంది. ఐ మీన్ ఒక ఇదైతే అనుకుంటున్నారు. బట్ అది యాక్చువల్గా అయితే మే 1 నుంచి ఇంప్లిమెంట్ చేస్తారని అయితే గడ్కరీ గారు అనౌన్స్ చేశారు. కానీ బట్ మే 1 నుంచి అయితే ఇంకా అమలు చేయాలని అనుకోవట్లేదు అని అయితే ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. బట్ ఈ టోల్ కలెక్షన్ ఏదైతే ఉందో ఫస్ట్ అయితే దీన్ని ఎఫిషియెంట్ గా చేయాలి. అట్ ద సేమ్ టైం టోల్ తీసుకునే దానికి హైవేస్ నీట్ గా ఉండటం, లేదా హైవేస్ ఎఫిషియెంట్ గా ఉండటం, లేదా హైవేస్ కరెక్ట్ గా ఉండటం అనేది కూడా చేయాలి. అండ్ దీంతో పాటు ఇంకొక న్యూస్ ఏంటంటే 20 కిలోమీటర్స్ లోపు గనక మీరు ట్రావెల్ చేస్తే మీకు టోల్ ఉండదని కూడా వన్ ఆఫ్ ద న్యూస్ అయితే వచ్చింది. బట్ ఇవన్నీ ఇంకా ఫైనల్ అయితే అవ్వలేదు. లెట్స్ సీ ఏం జరుగుతుందో చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వన్ ఆఫ్ ద బెస్ట్ న్యూస్ నాకు తెలిసి ఇప్పుడు దాకా చెప్పిన అన్ని బెస్ట్ న్యూస్ ఇది బెస్ట్ న్యూస్ అనమాట. మన ఇండియన్ మేడ్ బ్రహ్మోస్ మిసైల్ ఏదైతే మనము రష్యా కలిసి డెవలప్ చేసిన జాయింట్ వెంచర్ ఏదైతే ఉందో బ్రహ్మోస్ మిసైల్, దాన్ని మనం ఇప్పటికీ చాలా ఒక 2-3 దేశాలకు అమ్మటం జరిగింది. వియత్నాం ఒకటి, ఫిలిప్పీన్స్ ఒకటి, అండ్ అలాగే ఫిలిప్పీన్స్ ఆల్రెడీ అమ్మాం, వియత్నాం ఇప్పుడు ఫైనలైజ్ చేశారు, ఇండోనేషియా కూడా ఆల్రెడీ లైన్ లో ఉంది. ఒక రకంగా మన మేడ్ ఇన్ ఇండియా డిఫెన్స్ కి అయితే ఇది ఒక బూస్ట్ అనే చెప్పాలి. ఎందుకంటే మీరు కనుక చూస్తే డిఫెన్స్ మార్కెట్ అనేది మోస్ట్లీ అమెరికన్ బోయింగ్ అని, లాక్హీడ్ మార్టిన్ అని, లేకపోతే రష్యన్ వెపన్స్ అని, లేకపోతే ఫ్రాన్స్ అని, వీటితోనే మోస్ట్లీ ఉన్నాయి. బట్ ఇవన్నీ ఏంటంటే ఈ చాలా కాస్ట్లీ వెపన్స్ అనమాట. బట్ కొన్ని సౌత్ అమెరికన్ నేషన్స్, ఆఫ్రికన్ నేషన్స్ ఇవన్నీ అమెరికన్ కంపెనీస్, రష్యన్ కంపెనీస్ కొనలేవు. బట్ వాళ్ళకి వెపన్స్ కావాలి. సో మన ఇండియన్ ఏదైతే డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ కనుక మనం కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే మొత్తం ఆఫ్రికా కానీ, సౌత్ అమెరికా కానీ, లేకపోతే ఇట్లాగా మీకు చెప్పినట్టు ఫిలిప్పీన్స్, వియత్నాం, ఇండోనేషియా ఇట్లాంటి ఆసియన్ కంట్రీస్ కానీ, మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్, సౌదీ అరేబియా అని, ఇరాన్ అని, ఒమాన్ అని, యుఏఈ అని, మనం ఒక రకంగా డిఫెన్స్ పవర్ హౌస్ అయిపోవచ్చు. దీనివల్ల కొన్ని లక్షల మందికి అయితే ఉపాధి అయితే వస్తుంది. బట్ ఇందులోనే ఇంకొక బ్యాడ్ న్యూస్ ఏంటంటే, యాక్చువల్గా రీసెంట్గా నేను ఆల్రెడీ వీడియో కూడా చేశాను. మనం ఫ్రాన్స్ నుంచి మన నేవీ కోసం, ఇండియన్ నేవీ కోసం రఫేల్ ఎం అనే వర్షన్ అయితే ఎయిర్ క్రాఫ్ట్ అయితే మనం కొనడం జరుగుతుంది. దానికి ఇన్ రిటర్న్ ఫ్రాన్స్ మన డిఆర్డిఓ బిల్ చేసిన పినాకా అనే ఒక మిసైల్ సిస్టమ్ ని కొంటారని అయితే అనుకున్నారు. బట్ అవి లాస్ట్ స్టేజెస్ లో ఫ్రాన్స్ వెనక్కి తప్పుకుంది. అలా అని చెప్పని వేరే కంపెనీ దగ్గరికి వెళ్ళలేదు, కానీ వాళ్ళు ఓన్ గా డెవలప్ చేసుకుంటాం అనేది చెప్పారు. బట్ ఒకవేళ ఫ్రాన్స్ గనక మన పినాకా రాకెట్ మిసైల్ సిస్టమ్ కనుక కొనుక్కొని కనుకుంటే అది ఒక రకంగా ఇండైరెక్ట్ గా మార్కెటింగ్ కూడా మనకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఫ్రాన్స్ అంటే ఒక యూరోపియన్ కంట్రీ, అండ్ అలాగే ఒక న్యూక్లియర్ వెపన్ ఉన్న కంట్రీ మన ఇండియన్ డిఫెన్స్ లేదా మన ఇండియన్ ఓన్ గా డెవలప్ చేసిన ఒక మిసైల్ సిస్టమ్ ని కొన్నారంటే మనకి ఇండైరెక్ట్ గా ఒక మార్కెటింగ్ కూడా జరిగేది. బట్ వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఇప్పటికైనా సరే యాజ్ యూజువల్ ఇందాక మీకు చెప్పినట్టు మనకి చాలా పెద్ద ఆపర్చునిటీ అయితే ఉంది. ఎందుకంటే ఈ అమెరికన్ వెపన్స్, ఫ్రాన్స్ వెపన్స్, రష్యన్ వెపన్స్ ఇవన్నీ అందరూ కొనలేరు. బట్ కంట్రీస్ కి ఇప్పుడున్న ఏదైతే మారుతున్న ప్రపంచం ఏదైతే ఉందో అందులో ప్రతి ఒడికి గొడవలు, అంతర్యుద్ధాలు, సివిలియన్ రైట్స్ ఇట్లాంటి చాలా ఉన్నాయి. సో ప్రతి కంట్రీకి వెపన్స్ కావాలి, ఎమ్యునేషన్ కావాలి, ఎయిర్ క్రాఫ్ట్స్ కావాలి, మిసైల్ సిస్టమ్స్ కావాలి. మన ఇండియా కనుక కరెక్ట్ గా చూస్తే లేదా కరెక్ట్ గా ఇచ్చేస్తే మన మేడ్ ఇన్ ఇండియా డిఫెన్స్ కూడా చాలా ఫేమస్ అయ్యే ఆప్షన్. అండ్ ఆ రకంగానే మన ఇండియన్ గవర్నమెంట్ కూడా ముందుకైతే ఉంది. చాలా కంట్రీస్ కి డిఫెన్స్ అటాచ్ చేసి పెట్టారు. డిఫెన్స్ అటాచ్ అంటే ఏం లేదండి, ఇప్పుడు మనకి దౌత్యవేత్తలు అంటారు కదా, డిప్లొమాట్స్, వాళ్ళు ఏంటంటే ఓవరాల్ గా కంట్రీ టు కంట్రీ రిలేషన్స్ చూస్తారు. ఈ డిఫెన్స్ అటాచెస్ కూడా ఒక రకంగా డిప్లొమాట్సే. బట్ ఏంటంటే వీళ్ళు ఓన్లీ మిలిటరీ పరంగా, అంటే ఆ కంట్రీకి మనం ఏదన్నా డిఫెన్స్ ప్రొడక్ట్స్ అమ్మచ్చా, ఏమన్నా ట్యాంక్స్ అమ్మచ్చా, లేకపోతే ఏమన్నా ఏరోప్లేన్స్ అమ్మచ్చా, లేకపోతే గన్స్ అమ్మచ్చా, లేకపోతే AK-47 అమ్మచ్చా, గ్రెనేడ్స్ అమ్మచ్చా, ఇట్లాంటి ఏవైతే డిఫెన్స్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ ఉంటాయో అవి ఆ దేశం నుంచి మన దేశానికి ఏదన్నా ఆప్షన్ ఉందా అనేది చూసి వాళ్ళు దాని మీద మాత్రం వర్క్ చేస్తారు. వాళ్ళని డిఫెన్స్ అటాచెస్ అంటారు. మన ఇండియన్ గవర్నమెంట్ రీసెంట్ గా అయితే ఒక 6-7 దేశాలకైతే కొత్తగా డిఫెన్స్ అటాచెస్ కూడా నియమించారు. సో మన ఇండియన్ గవర్నమెంట్ అయితే సీరియస్ మన మేడ్ ఇన్ ఇండియా డిఫెన్స్ అయితే బాగా ముందుకు తీసుకెళ్ళడానికి. బట్ లెట్స్ సీ మనం అనుకున్న టార్గెట్ రీచ్ అవుతాం లేదో. మీరేమనుకుంటున్నారు నాకు కింద కామెంట్ సెక్షన్ అయితే తెలియజేయండి. మన ఇండియన్ యొక్క డిఫెన్స్ ఏదైతే ఉందో అది ఇంకా ఏ రకంగా చేస్తే బెటర్ గా ఉంటుంది ఏంటనేది మీ ఆలోచన నాకు కింద కామెంట్ సెక్షన్ అయితే తెలియజేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డీజిల్ డిమాండ్
ఈ డీజిల్ డిమాండ్ అనేది పాండమిక్ లెవెల్ ఎప్పుడైతే మనకి 2020-21 ఆ టైంలో కోవిడ్ పాండమిక్ ఎప్పుడైతే వచ్చిందో ఆ సంవత్సరంతో కంపేర్ చేసి, ఎందుకంటే అప్పుడు లాక్డౌన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అప్పుడు ఒక రకంగా మొత్తం ఇండస్ట్రీస్ ఆగిపోయింది. ఆ టైంలో కన్నా కూడా ఇప్పుడు గ్రోత్ పడిపోయింది అనేది ఒక రీసెంట్ రిపోర్ట్ అయితే వచ్చింది. బట్ టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఈ గ్రోత్ పడిపోవటానికి నెగిటివ్ రీజన్స్ ఉన్నాయి, పాజిటివ్ రీజన్స్ కూడా ఉన్నాయి. నెగిటివ్ రీజన్స్ ఏంటంటే కొంచెం ఎకానమీలో అయితే కొంచెం డౌట్ అయితే ఉంది. జనాల యొక్క కన్జంప్షన్ తగ్గిపోయింది కాబట్టి డీజిల్ యొక్క డిమాండ్. డీజిల్ డిమాండ్ అంటే ఏంటి? ట్రక్స్ లో వాటిల్లో వీటిల్లో వాడేదే డీజిల్. సో ట్రక్స్ ఎక్కువ యూసేజ్ ఉందనుకోండి, డీజిల్ యూసేజ్ ఎక్కువ ఉంటుంది. ట్రక్స్ యూసేజ్ తక్కువ ఉందనుకోండి, డీజిల్ యూసేజ్ తక్కువ ఉంటుంది. ట్రక్స్ దేనికి వాడతారు? గూడ్స్ అటు ఇటు ట్రాన్స్ఫర్ చేయడానికి. మేబీ అది ఫ్రూట్స్ అవ్వచ్చు, వెజిటేబుల్స్ అవ్వచ్చు, లేదా ఇంకేమైనా సమ్ అదర్ ప్రొడక్ట్స్ అవ్వచ్చు, ఇవన్నీ, లేదా ఉల్లిపాయలు ఇట్లాంటివి ఉంటాయి కదా, ప్రతిదీ ట్రాన్స్పోర్ట్ చేయాలి అటు నుంచి ఇటు. అప్పుడు డీజిల్ ఆ డిమాండ్ తక్కువ ఉందంటే, ట్రాన్స్పోర్టేషన్ తక్కువ ఉందంటే డిమాండ్ తక్కువ ఉందని, జనాలు తక్కువ కన్జ్యూమ్ చేస్తున్నారని దాన్ని ఏమంటారు, వన్ రీజన్. రెండోది వచ్చేసరికి రీసెంట్ గా మీరు కనుక గమనిస్తే మనకి గ్రీన్ ఎనర్జీ వైపు బాగా వెళ్తున్నారు. గ్రీన్ ఎనర్జీ, ఎల్ఎన్జి అని, లేకపోతే ఎలక్ట్రిక్ వెహికల్స్ అని, ఇట్లాంటి వాటిని ఎక్కువ వాడుతున్నారు. సో ఏదైతే ఈ గ్రీన్ ట్రాన్సిషన్ అవుతుందో దానివల్ల ఈ యొక్క ఈ డీజిల్ కన్సంప్షన్ కూడా తగ్గుతుంది. ఈ యొక్క గ్రీన్ ఎనర్జీస్ వైపుకి ఎక్కువ మంది వెళ్తున్నారు అన్నది ఇంకొక రీజన్. సో వాట్ ఎవర్ మే బి ద రీజన్, డీజిల్ అయితే కన్ఫర్మ్ డిమాండ్ అయితే తగ్గింది. ఎకానమీలో కొంచెం డౌట్స్ కూడా ఉన్నాయి. బట్ కొన్ని వేరియస్ ఫ్యాక్టర్స్, అంటే ఏదన్నా ఒక థింగ్ జరిగిందంటే కర్నూలు చావుకు 64 కారణాలు ఉన్నట్టు వన్ థింగ్ తోనే మొత్తం అన్న అయిపోతుంది. కాబట్టి ఇట్లా ఒక 2-3 గుడ్ బ్యాడ్ రీజన్స్ వల్ల డీజిల్ డిమాండ్ అయితే ప్రస్తుతానికి తగ్గింది. బట్ వెన్ కంపేర్ టు ఆల్ కంట్రీస్ మన ఇంటి అయితే ప్రస్తుతానికి అయితే బెటర్ గానే పెర్ఫామ్ చేస్తుందని అయితే చెప్పాలి. సో లెట్స్ సి, మళ్ళీ మన ఎకానమీ బాగా రీబౌండ్ అవ్వాలని, ట్రంప్ గారి టారిఫ్స్ ఇవన్నీ కూడా వెంటనే ఖతం అయిపోయి మన ఇండియాకు ఒక బెస్ట్ ఫార్వర్డ్ చూపాలని అయితే నేనైతే కోరుకుంటున్నా దేవుణ్ణి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనందరికి చాలా నచ్చిన టాపిక్, ఎందుకంటే మనందరం ఎప్పుడైతే ఇందాక మీకు చెప్పినట్టు కోవిడ్ పాండమిక్ వచ్చినప్పుడు అందరికి స్టాక్ మార్కెట్ ఒక రకంగా వ్యసనం లాగా అయిపోయింది. ఈ ఇంట్లోనే ఉంటాం, వాళ్ళు స్టాక్ మార్కెట్ రీల్స్ లేకపోతే యూట్యూబ్ ఇట్లాంటివన్నీ చూసి అందరు ఎస్ఐపిస్ చేయటం, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం ఇట్లాంటివి చాలా చేశారు. బట్ రీసెంట్ గా ఎస్ఐపి స్టాపేజ్ రిపోర్ట్ అని ఒకటి ఉంటుంది. అంటే ఏంటంటే ఒక పర్టికులర్ పీరియడ్ లో కొత్తగా ఎన్ని ఎస్ఐపిస్ కడుతున్నారు, ఆల్రెడీ ఉన్న ఎస్ఐపిస్ ఎన్ని క్లోజ్ అయిపోయినాయి, లేదా ఎంతమంది కడతాం ఆపేశారు అన్నది ఒక రిపోర్ట్ అనమాట. ఆ యొక్క రేషియో కనుక 100 ఉందనుకోండి, ఎంతమంది కొత్తగా వచ్చారో పాత మంది అంతమందే వెళ్ళిపోయారు అన్నది, అది 100%. 100 కన్నా ఎక్కువ ఉందనుకోండి, కొత్తగా వచ్చేవాళ్ళు ఉన్నారు, ఎస్ఐపి శాంతం పోలా, బట్ అంతకన్నా ఎక్కువ మంది బయటికి వెళ్ళిపోయారు. అది మేబీ వాళ్ళు ఎస్ఐపిస్ మెచ్యూర్ అయిపోవటం వల్ల విత్డ్రాల్ చేసి వెళ్ళిపోవచ్చు, లేకపోతే అసలు కొత్తగా కట్టకపోవచ్చు. దీనికి కూడా మళ్ళీ గుడ్ బ్యాడ్ రెండు రీజన్స్ ఉన్నాయి. ఇక్కడ ఎస్ఐపిస్ యొక్క నెంబర్ అయితే తగ్గింది, కానీ ఆ ఉన్న ఎస్ఐపిస్ లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో ఆ ఇన్వెస్ట్మెంట్ చేసి అమౌంట్ అయితే పెరిగింది. అంటే మేబీ ఒకప్పుడు 100 ఎస్ఐపిలు ఉండుండొచ్చు, ఇప్పుడు ఒక 50-60 ఉండుండొచ్చు. నెంబర్ అయితే తగ్గింది, ఒక 30-40 తగ్గింది. బట్ ఆ 50 మంది ఒకప్పుడు 100 మంది కలిపితే ఒక 100 కోట్ల రూపాయలు కనుక ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే, ఇప్పుడు ఆ 50-60 మంది సుమారు ఒక 150 కోట్లు 200 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో అమౌంట్ పెరిగింది, నెంబర్ ఆఫ్ పర్సన్స్ అయితే తగ్గారు. సో ఇది ఒక గుడ్ న్యూస్. రెండోది వచ్చేసరికి ఎస్ఐపిస్ ఎందుకు తగ్గుతున్నాయి అంటే మళ్ళీ సేమ్ రీజన్, ట్రంప్ యొక్క టారిఫ్స్ వల్ల మార్కెట్ ఎలా ఉంటుందో ఎవరికి తెలియకపోవడం వల్ల, ఏదైతే ఆల్రెడీ వాడికి వచ్చిన కొద్దో గొప్ప రిటర్న్ ఉంది, లేదా ఆల్రెడీ కొంతమంది ఎవరైనా నష్టపోయి అనుకుంటే ఇంకెక్కువ నష్టపోకూడదని, కానీ వాళ్ళు ఉన్నాయన్ని బయటికి తీసేసి లేదా ఉన్నాయన్ని క్యాష్ అవుట్ చేసేసుకొని వెళ్ళిపోవటం అయితే జరుగుతుంది. దీనివల్ల ఎస్ఐపిస్ అనేవి కొంచెం ప్రస్తుతానికి కొంచెం బెస్ట్ అండ్ అలాగే వరస్ట్ ఫేజెస్ రెండు చూస్తున్నాయి. బట్ నేనైతే ఎప్పుడు నా పాత వీడియోస్ లో చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, మీరు స్పెక్యులేషన్స్ మీదో లేకపోతే టిప్స్ మీదో లేకపోతే టెలిగ్రామ్ వాటి మీద మటుకు మీరు ఎప్పుడు ఇన్వెస్ట్ చేయదు. మీరు కరెక్ట్ గా ఇన్వెస్ట్ చేయడం తప్పేం కాదు. ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే 2 థింగ్స్ మీరు బాగా పెట్టుకోవాలి. ఒకటి, మీ బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. ఒక కంపెనీని తీసుకొని ఆ కంపెనీ అసలు ఏంటి, ఆ కంపెనీ ఏ సెక్టార్ లో ఉందో, ఆ కంపెనీ యొక్క సెక్టార్ ఫ్యూచర్ లో రిలవెన్స్ ఏంటి, అందులో ఏంటి, అది టెక్నాలజీ డ్రివెనా, మ్యానుఫ్యాక్చరింగ్ డ్రివెనా, సర్వీసెస్ డ్రివెనా, ఇట్లాంటివన్నీ చూసుకోవాలి. ఒక బేసిక్ అండర్స్టాండింగ్ ఉంది. వాళ్ళ యొక్క ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, ఎక్స్పాన్షన్ ప్లాన్స్ ఏంటి, కొలాబరేషన్స్ ఏంటి, ఇట్లాంటివన్నీ ఒక బేసిక్ స్టడీ చేసుకోవాలి. అండ్ అలాగే
ఇంత చేసినా కూడా కొన్ని అన్సర్టినిటీస్ ఉంటాయి. ప్రతి కంపెనీ సక్సెస్ అవ్వకపోవచ్చు, లేకపోతే ప్రతి కంపెనీ అనుకున్న రేంజ్ లో రాణించకపోవచ్చు. కాబట్టి మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ ని డైవర్సిఫై చేసుకోవాలి. ఒక 4-5 టైప్స్ ఆఫ్ వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఒక పక్కన స్టాక్స్ కొనాలి, ఒక పక్కన బాండ్స్ కొనాలి, ఒక పక్కన గోల్డ్ లో పెట్టాలి, ఒక పక్కన ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉండాలి, ఒక పక్కన బ్యాంక్ సేవింగ్స్ ఉండాలి. ఇట్లా ఒక 3-4 టైప్ లో మీరు పెట్టుకుంటే ఒకవేళ 1 or 2 ఇన్వెస్ట్మెంట్స్ మీకు ఏమన్నా కొంచెం బ్యాడ్ గా ఇదైనా కూడా మీరు మరీ వరస్ట్ గా హిట్ అవ్వకుండా ఉంటారు. బట్ అంతేగాని ₹1,00,000 నేను పెట్టేసేసి ₹1,00,000కి 10 లక్షలు రావాలని కోరుకుంటే కుదరదు. ఆ ₹1,00,000 ఒక 10,000 ఒక దగ్గర, ఒక 20,000 ఒక దగ్గర, ఒక 50,000 ఒక దగ్గర, ఒక 30,000 ఒక దగ్గర పెట్టుకుంటే ఒక్కవేళ జస్ట్ ఇన్ కేసు ఏదైనా ఒక 20,000 30,000 మీరు నష్టపోయినా కూడా మీకు అంత ఎఫెక్ట్ అయితే ఉండదు. నా సైడ్ నుంచి అయితే అది. బట్ లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఇంకా చాలా మందికి ఇంకా అత్యాశతోనో, లేకపోతే అవసరంతోనో, లేకపోతే కొంచెం అవేర్నెస్ తక్కువ ఉండటం వల్ల ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి. ఏం జరుగుతుందో అయితే చూద్దాం. అండ్ అలాగే ఫైనల్ గా వచ్చేసరికి ఆల్రెడీ చెప్పినట్టు, ఆల్రెడీ మన భూమి మీద జరిగిన ఒకటి అనుప్రయోగం ఏదైతే ఉందో జపాన్, హిరోషిమా, నాగసాకి, ఆ ఒక్క ప్రయోగంతో ఇప్పటికీ ఎన్ని యుద్ధాలు వచ్చినా, ఎన్ని డిఫరెన్సెస్ వచ్చినా, అది ఇండియా పాకిస్తాన్ అవ్వచ్చు, చైనా ఇండియా అవ్వచ్చు, అమెరికా అవ్వచ్చు, రష్యా అవ్వచ్చు, యుక్రెయిన్ అవ్వచ్చు, జపాన్ అవ్వచ్చు, ఏ కంట్రీ అయినా నార్మల్ గా కొట్టుకున్నారు కానీ న్యూక్లియర్ వార్ జోలికి ఎవరికి వెళ్ళాలి. ఈవెన్ చాలా మంది దగ్గర ఉన్నాయి, లేకపోతే ఉన్న దేశాల్లో పెద్ద కంట్రీస్ ఉన్నాయి, చిన్న కంట్రీస్ ఉన్నాయి. ఆఖరికి ఇజ్రాయెల్ దగ్గర, పాకిస్తాన్ దగ్గర కూడా ఉన్నాయి. బట్ వాళ్ళంటే న్యూక్లియర్ వెపన్స్ అనేవి అంత డేంజర్ అన్నది అప్పుడే తెలిసిపోయింది. బట్ రీసెంట్ గా రష్యా చేసిన ఒక పని ఏదైతే ఉందో, ఒక రకంగా స్పేస్ ఏదైతే మన అంతరిక్షం ఉందో అందులో కూడా ఒక న్యూక్లియర్ వెపన్స్ రేస్ అయితే బిగించేశారని చెప్పారు. రీసెంట్ గా రష్యా ఒక శాటిలైట్ అయితే లాంచ్ చేసింది. ఒక రెండు శాటిలైట్స్, ఆ శాటిలైట్స్ నార్మల్ గా స్పేస్ లోకి అయితే వెళ్ళిపోయినాయి. ఆ స్పేస్ లోకి వెళ్ళిన తర్వాత శాటిలైట్స్ నుంచి ఒక వింత, అంటే ఒక వేవ్స్ లాగానో, లేకపోతే ఒక మెటీరియల్ లాగానో, ఏదో సమ్ ఇర్రెగ్యులర్ యాక్టివిటీ అయితే ఆ శాటిలైట్ నుంచి గమనించడం జరిగింది. అది చూసి లేకపోతే దాన్ని స్టడీ చేస్తే ఇది న్యూక్లియర్ వెపన్ రిలేటెడ్ లాగా అనిపిస్తుంది, అయితే ఇది న్యూక్లియర్ వెపన్స్ కోసం డెవలప్ చేసిన శాటిలైట్ లాగా ఉందని అయితే ఒకటైతే చెప్పారు. దీన్ని బట్టి అంటే రష్యా దాన్ని అయితే ఇంకా కన్ఫర్మ్ చేయలేదు, డినై చేయలేదు. కానీ బట్ నాకు తెలిసింది ఏంటంటే ఆల్రెడీ భూమి మీద ఉన్నాయన్నీ నాశనం చేసాం. కన్ఫర్మ్ అది నేచర్ అవ్వచ్చు, అయితే మనుషులకి మధ్య ఉన్న బాండింగ్ అవ్వచ్చు, మెంటల్ హెల్త్ అవ్వచ్చు, ఇట్లా ఓవరాల్ గా చూసేవి చేసేవన్నీ నాశనం చేస్తారు. అలాంటిది అవుటర్ స్పేస్ లో కూడా న్యూక్లియర్ వెపన్ అనేది కరెక్ట్ కాదని నా ఒపీనియన్. అది రష్యా చేసినా, అమెరికా చేసినా, ఇంకొకటి చేసినా తప్పే. ఎందుకంటే స్పేస్ లో నుంచే మనకి ఈ యొక్క సన్ రేస్ రావటం కానీ ఇట్లాంటివన్నీ ఉంటాయి. అండ్ అలాగే మన యొక్క ఏదైతే ఫ్యూచర్ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో, మనం మార్స్ మీదకి వెళ్ళాలి, లేకపోతే మూన్ మీదకి వెళ్ళాలి, లేకపోతే స్పేస్ మైనింగ్ చేయాలి, ఇట్లాంటి ఏవైతే ఉన్నాయో వీటన్నిటికి ఇవన్నీ ఒక రకంగా హర్డిల్ లాగా అయితే ఉంటాయి. బట్ రష్యా ఏంటంటే ఇది ఒక ట్రంప్ కార్డులు కానీ చూస్తుంది. స్పేస్ లో న్యూక్లియర్ వెపన్ ఉన్నా, లేకపోతే స్పేస్ లో శాటిలైట్స్ బ్లాక్ చేసే టెక్నాలజీ కనుకుంటే ఒక రకంగా కింద భూమి మీద రష్యాకి ఎవడు ఎదురెళ్ళడు, లేదా రష్యాకి మరీ ఎక్కువ అంత ఇబ్బంది రాదని రష్యా అయితే అనుకుంటుంది. సో ఒక రకంగా యాజ్ యూజువల్ మంచితనానికి, లేకపోతే గౌరవానికి, అభిమానానికి, ఇట్లాంటి వాటికి ఏంటంటే ఇగో, లేకపోతే బతకాలి, ఏది చేసినా బతకాలి అనే ఒక ఇదైతే బాగా అందరిలో పెరిగిపోయింది. కాబట్టి రేపొద్దున న్యూక్లియర్ వెపన్స్ స్పేస్ లోకి వెళ్ళినా కూడా మనం అయితే ఏం చేయలేం. మీరేమనుకుంటున్నారు? మీరు స్పేస్ లో న్యూక్లియర్ వెపన్స్ కావాలి అని అనుకుంటున్నారా? అనుకోవట్లేదంటే ఏంటి మీ కారణం ఏంటి, లేకపోతే మీ యొక్క టేక్ ఏంటి అనేది నాకైతే కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. ఇది ఈ వీక్ యొక్క వీక్లీ డీ కోడ్. అన్ని మీకు టాపిక్స్ మీకు అర్థమయ్యాయి, మీకు ఒక ఫ్రెష్ పర్స్పెక్టివ్ వచ్చింది. అండ్ అలాగే మీకు కొన్ని టాపిక్స్ బెటర్ గా అర్థమయ్యాయి అని నా ఒపీనియన్. మీకు ఏ టాపిక్ నచ్చింది, మీకు ఇప్పటిదాకా ఏదైతే నేను ఒక కొన్ని న్యూస్ ఏదైతే కావచ్చు అందులో మీకు ఏది మన ఇండియాకి బెటర్ అనిపించింది, అయితే ఇంకా మన ఇండియా ఎందులో బెటర్ గా చేయొచ్చు, ఇట్లాంటి ప్రతిదీ నాకు కింద కామెంట్ సెక్షన్ అయితే తెలియజేయండి మీరు ఏమనుకుంటున్నారు. అండ్ అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి.